ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెబ్బేరు సంతలో మరి సేదేపుకు సంబంధించిన ఎద్దులను అయితే వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటాం. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంత, మరి మన భారతదేశంలోనే రెండవ పెద్ద సంత ఇది మన పెబ్బేరు మార్కెట్. తెలంగాణ, ఆంధ్ర, మరి సౌత్ ఇండియాలోనే అయితే పెద్దది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా సేదేపు ఎద్దులు. మరి మీకు ఏవి నచ్చినో చెప్తే వాటి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం. ఇక్కడ రైతులు అయితే అవైలబుల్గా లేరు వీటి కాంటాక్ట్ డీటెయిల్ చెప్పడానికి. దున్కాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి పెబ్బేరు సంతలో రైతులు భారీగా అయితే కనిపిస్తున్నారు. మరి సేద్యంకి సంబంధించిన ఎద్దులు అయితే మరి వాళ్ళకు నచ్చినట్టు అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే ఈ వారం కొంచెం తక్కువనే సేదేపు ఎద్దులు అయితే సంతలో ఉన్నాయి. మరి రేట్ ఎట్లా ఉన్నా రైతులను అడిగి తెలుసుకుందాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? హైవర్పల్లేనా? ఎద్దులు కొనడానికి వచ్చినా అమ్మనికి వచ్చినా? దొరికినాయి మళ్ళీ తీసుకున్నారా? ఎద్దులు మంచిగా వచ్చినాయి ఈ వారం, కలిసినాయి బాగానే? రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటే బాగా ఎక్కువ ఉన్నాయి కొంచెం తక్కువ? బాగానే ఎక్కువ ఉన్నాయి రేట్లు. సేదేపు ఎద్దులు మీరు అనుకున్నట్లన్నా వచ్చినాయి, కనబడుతున్నాయి మీకు కావాల్సిన ఎద్దులన్నా? లేవు అంటే మీరు ఎత్తరి కావాలనుకున్నారా లేకుంటే ఎట్లా? ఎత్తుగా అనుకున్నారు కానీ అంత భారీ సైజ్ అయితే ఏం రాలే ఈ వారం. చూస్తున్నారు కదా మరి భారీ సైజు ఎత్తులు అయితే మరి ఈరోజు సంతలో అయితే తక్కువగా కనబడుతున్నాయని చెప్తున్నారు. రైతుకు అయితే నచ్చలేదని కొనలేదంట. ఇక్కడ చూస్తున్నవైతే మరి సైజు 58, 59 వరకు అయితే ఉన్నాయి. వీటిలో మీకు ఏదైనా ఎద్దు నచ్చినట్టుకుంటే బేరస్సులకు మరి నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం భారీ సైజ్ అయితే కనబడుతుంది. దీని జత మీద ఉన్నది కూడా. కానీ మరి ఇక్కడ రైతు అవైలబుల్గా లేరు. రైతులైనా బేరస్సులైనా మరి టిఫిన్కి వెళ్ళిన సందర్భం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మీకు ఒకవేళ నచ్చినట్టు ఉంటే కామెంట్ చేయండి. మరి వాటి డీటెయిల్స్ అయితే నేను మీకు కామెంట్ రూపంలో లేదంటే మెసేజ్ చేస్తాను. మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఛానల్ నెంబర్ వచ్చేసి 9505204207. మీకు ఏ జత నచ్చితే ఆ జత గురించి అయితే మరి ఫోన్ చేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి నా చిన్నప్పుడు చూస్తుండే ఇట్లాంటి నల్ల కలర్ ఎద్దులు మళ్ళీ ఇప్పుడు అయితే కనబడుతున్నాయి. ఈ మా ఇంట్లో కూడా ఇవి ఇట్లాంటివి అయితే మేము సేద్యానం అయితే చేసినాం. ఇదే ఒకటి పుల్లది ఎర్ర కలర్ ఉంటుండే, అది కొంచెం కొమ్ములు వంకగా ఉంటుండే, అంటే కింది కొంగి ఉంటుండే, అది జత కలుపుతుంటే మరి ఇన్ని రోజులకైతే మళ్ళీ ఇట్లాంటి నల్ల కలరు నాటు సంబంధించిన ఎద్దులను అయితే చూస్తున్నా. బేరం అయితే నడుస్తుంది. ఈ ఎద్దుల రేట్లు అయితే చూద్దాం. 1,41,000 పెట్టుకోమని చెప్తున్నాడు. మరి బేరం ఎంత చెప్తున్నాడో చూద్దాం. 1,43,000 పట్టుకోమంటున్నాడు. లక్ష 42,000 అయితే బేరం అయిపోయింది. రైతు నడిపించి అయితే చెక్ చేసుకుంటున్నాడు మరి ఎద్దులని, నడక చూసుకుంటున్నాడు. ఇక్కడ 1,42,500 అంట. మీతో షార్ట్ అన్నట్టుంది. చూస్తున్నారు కదా చెయ్యాడ పెట్టిండు. అన్నక్కడికి వచ్చారా అంతా దాని భయం ఉందంటే మళ్ళీ చెయ్యి అన్న పెట్టి చూపిస్తున్నాడు. బేరం అయిపోయిందంట. కొన్నది మీరేనా? ఎవరు మనది? అది ధర్మారం. ఈడ 20 దాటినాక ధర్మారం అంటే ఎంత కొన్నారు? 1,42,500 రెండేనా?
రెండే 1,42,000 ఇంకా చీటీ గిటి కూడా అవుతుంది 5-6 వేలు అవుతుంది దగ్గర 50కి ముడుతుంది ఇంకా ఎద్దులు సేదానికి గ్యారెంటీ అని చెప్పినందుకు మరి కొనడం అయితే జరిగిందంట రైతు. ఇక్కడ ఇంకో సేదపు ఎద్దుల జత అయితే మనకు బేరం నడుస్తుంది, వీటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎద్దు ఇది కోడే అనుకున్నా, మరి ఎద్దు ఎంత రేటు చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఒట్ట కొట్టిండ్రు దీనికి 1,10,000 అంట, మరి ఒట్ట కొట్టిండ్రు అన్న చూస్తున్నాడు. చూస్తున్నా కదా అన్న మన సబ్స్క్రైబర్ అంట, ఎద్దు కొనడానికి అయితే చెక్ చేస్తున్నారు. ఎవరు మనది అమరా ఎద్దంట, ఎంతనా? 1,15,000 మీదేనా? ఎద్దా కూడానా? అది ఒట్ట కొట్టింది కదా, కొట్టింది కదా. చూద్దాం మళ్ళీ రైతుని అడిగి తెలుసుకుందాం ఒట్ట కొట్టినరా లేదా అనేది. ఎద్దా కోడేనా అనేది? కోడేనా? ఒట్ట కొట్టినరా కొట్టలేనా? ఏంది ఊపకోడేనంట. ఊపకోడ అంటే కొంచెం పుట్కంలోనే మనకు ఒట్ట పైనకు ఉంటుంది, కనబడదు ఒట్ట అనేది. ఒట్ట ప్రత్యేకతలు చాలా ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే. ఇక కొంతమందికి ఇది ఎద్దని కాడబడుతుంటారు, కొంతమంది ఏమో ఇంకా కోడే అంటుంటారు. కడుపులో ఉంటుంది అన్నట్టు, పైనకి కొంచెం కిందికి రాలే అన్నట్టు. దీనిలో ఇట్లా ఎన్ని రకాల ఒట్టలు ఉంటాయి? దీనిలో 2 రకాలు ఉంటాయి. ఏంటి? ఒట్టలు లేకుండా కూడా కుడుతుందా? ఒట్టలు లేకుండా కూడా ఉంటుంది అంట. ఊపదంటే ఇట్లా కానొస్తుంది కానీ లోపల ఉంటుంది. కొన్ని ఏమో కడుపులే అంటే దీనికి కడుపులు ఉన్నట్టు, కొన్ని దాంట్లోకి లేదంటే దానికి ఉండదు అసలు. బెరికిది అవులే. ఎవరు మనది? గద్వాల పక్కల పల్లె. పల్లె మదినపల్లె. ఏం రేట్ చెప్పారు దీనికి? 1,05,000 అడుగుతున్నారు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఎన్ని వంటలు ఉంది ఇది? 6 వంటలు ఉంది. ఊప కోడేనంట, ఊప ఉన్న కోడేనంట. ఇప్పి చూసుకోండి అంటున్నాడు. 925 3 0 2 4 2 7. మరి మీకు ఇది కోడనే దాని కన్ఫ్యూజ్ ఉంటే పోయి చూసుకున్న తర్వాత తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. 6 వంటలు ఉందంట. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మరి కోడ్ అయితే అందుబాటులో ఉంది. మరి ఎన్ని వంటలు ఉంది ఏం లేదనేది డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ కోడని చూడండి. బ్యాటాలలో మరి పర్ఫెక్ట్ టేపు దగ్గర కొలిచిండ్రు. చూనిక లావు ఉంది కాబట్టి కొంచెం ఎత్తు తక్కువ అనిపిస్తుంది నాకైతే చూడడంలో. అన్న అయితే టేపుతో కొలత పట్టిండంట. 59 ఉందంట ఖచ్చితంగా. మరి చూసుకోండి. మరి బ్యాటాలలో లెఫ్ట్ సైడ్ అంటే కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా కట్టినరా అసలు లేదా? కట్టిండ్రు, మామూలుగా కట్టిండ్రు. లెఫ్ట్ అయితే ఎక్కువ గ్యారంటీ లెఫ్ట్. చూస్తున్నారు కదా, మరి గ్యారంటీ లెఫ్ట్ సైడ్ పోయి పనికైతే నెంబర్ 1 బ్యాటాలకు, అన్నిటికీ నెంబర్ 1 బ్యాటాలు అయినా సరే మరి పనికైనా సరే. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు కొట్టి చూసుకున్నాక కట్టి చూసుకున్నాకనే పైసలు అని చెప్తున్నాడు. చూడండి మరి కోడ ఏదైతే మంచిగా ఉంది, పండుకున్నది. మరి వీటి రేటు ఎవరిదో తెలియదు. మరి జంపేద్దులు అంటే ఇక్కడ ఉంది జంపన్న బాగా అంత జంపేద్దులు. మళ్ళీ వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తున్నారు? 2 లక్షలు. ఎవరు మనది? మక్తల్ సైడ్ అన్న అయితే ఉంటాడు. మరి లొడ్డేస్తే మాత్రం సంతలో ధన అంటది. అన్నకు బాగా చూస్తుంటా. మరి ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్లో చేయండి, నేను నెంబర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. మరి సైజు వచ్చేసి 61కి ఎక్కువనే ఉన్నాయి. ఎట్లా మీరు రైతులా కొనడానికి వచ్చిండ్రా?
మరి ఏమన్నా మీకు సంబంధించిన ఎద్దులు కనబడ్డా మంచిగా ఉన్నాయి ఈ వారం లేవా? ఇవి నచ్చినాయి నీకు? ఎంత రేటు చెప్పిండు ఆయన? 260. 2 లక్షలు చెప్పా నాకు. నువ్వెంత అడుగుతావి? 1,80,000కి అడిగినావు. ఏం పేరు నీ పేరు? మహేంద్ర ట్రాక్టర్ కాదు, ఉత్తమ మహేంద్ర. మరి చూస్తున్నారు కదా, మరి నీకు ఎంత సైజు కావాలి చెప్పు? 70 సైజు ఎద్దులు ఉంటాయి అన్నకు. 70 సైజు ఎద్దులు ఉంటాయంట. మరి ఇక ఇవి ఆకాశంలో నుంచి దిగి రావాలి 70 అంటే. అప్పుడప్పుడు 60-65 వరకు అయితే చూడవచ్చు, కానీ 70 మళ్ళీ తయారు చేయించచ్చు అన్న మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ వాళ్ళకి చెప్పి. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇట్లా చిన్న మన పేపర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దోస్తుని కొంచెం జోక్ చేసిన కాబట్టి చూద్దామని అడుగుతున్నాడు. జాతి రత్నాలు వీళ్ళు. 70 సైజు కావాలంట. జల్దీ దేవుడు 70 సైజు ఎద్దులను తయారు చేసి నగతో పంపి 10 లక్షలైనా కొనిపాడు తెచ్చాడంట. కొన్నాక చెప్పే కదా ఆయన. ఈరోజు ఫిబ్రవరి మార్కెట్లో చూసుకున్నట్టయితే మంచి కోడలు అయితే ఇవే కనబడుతున్నాయి, మంచి సైజు ఉన్నాయి. మరి వీటి కోడల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని మంటలు ఏం రేట్ అనేది? ఎన్ని మంటలు ఉన్నాయి అనేవి? 6 మంటలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నారు? 3 లక్షలు. 3 lakh అయితే చెప్తున్నాడు. మరి ఏమేం పనులు చేసినాయి మన సైడు? గడం పని ఒకటి. ఎక్కడ మనది అడ్రస్? రైట్ సైడ్. 2 సైడ్లో కొడతారంటే ఇవి 2 సైడ్లో పోయినాయి, ఒక సైడే పోయినాయి. ఎక్కువ శాతం 8 గంటలు మరి 2 సైడ్లు అయితే కొడుతుంటారు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పు నెంబర్ చెప్పమంటే సిగ్గుపడుతున్నా అన్న. 99972357. ఒకసారి గెడ్డ మందం కూడా బాగానే ఉంది. ఒకసారి వెనక కూడా చూపిస్తా. కుసలు కొడుతుంది. ఒకసారి ఇవి మళ్ళీ ఏమన్నా గిరక బండ్లు పందాలు కొట్టినా కట్టిండా లేదా అడిగి తెలుసుకుందాం రైతు దగ్గర. గిరక కట్టిండ్రా ఏమన్నా? 2 బండ్ల గిరక తుగ్గు తుమారా పందెం కొట్టినాయి ఎప్పుడన్నా? సెకండ్ కొట్టినాయి. సెకండ్ ప్రైజ్ కొట్టినాయి అంటే గిరక బండ్లు, 2 గిరక బండ్లు. ఎట్లా ఎంత మీరు లోకల్లోనే ఆడిండ్రా? ఎన్ని పందాలు ఆడింటారు మీరు అందాదా? 4-5 ఆడింటారు. ఈ సీజన్లోనే ఆడినరు. చూస్తున్నారు కదా, రంగరంగ అయితే దీనికి ఫ్యూచర్ ఉంది గిరక బండ్లలో. మరి చూడడానికి అయితే బందోబస్తు ఉన్నాయి. గిరక బండ్లకు కావాల్సిన రైతులు మరి ఎవరికన్నా సేద్యానికి మన దగ్గర ఎన్ని ఎకరాలు ఉండే, ఎన్ని రోజులు కొట్టింటారు దీన్ని సేద్యం? ఏడాది కొట్టినారు మీ దగ్గర. మీరు ఎంత కొన్నారు అప్పుడు? 250కి. అప్పుడు 4 గంటలు ఉన్నాయి. 4 గంటలు ఉన్నాయి. మీతోనికి వచ్చినాక ఇంకా 2 గంటలు వేసినా 6 అయినాయి. చూస్తున్నారు కదా, మరి పనికైతే గ్యారెంటీ అని చెప్తున్నాడు రైతు. పొడిచి అలవాట్లు తన్ని అలవాట్లు లేవు కదా, ఏం లేవు. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి రైతుకు సంబంధించిన ఎద్దుల కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొన్ని ఎద్దులను చూసే ప్రయత్నం చేద్దాం.